హలో యస్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో అతి వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ముంబై హైవేకి ఆనుకొని ఉన్న డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇవాళ మార్కెటింగ్ డైరెక్టర్ ఆడేపు సంతోష్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో సార్, ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్కసారి మీ మాటల్లో. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పేరు రాజధాని. ఇది మొత్తం 200 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ డిడిసి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే మనకు ముంబై హైవేకి ఆనుకోవడం దీని ప్రత్యేకత అనమాట. సో జనరల్గా చాలా ప్రాజెక్ట్స్ అన్ని మెయిన్ రోడ్ నుంచి ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయి డెవలప్ చేసి అమ్ముతుంటారు. ఇది ఎగ్జాక్ట్ హైవేకి ఆనుకునే మన ఆర్చ్ ఎంట్రన్స్ గేట్ కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్లో నుంచి మెయిన్ రోడ్కి ఆనుకున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఒకవైపు ఏమో కోహిర్ రైల్వే స్టేషన్ ఉంటుంది, మరొక వైపు మన వెంచర్ వెనకాల నీమ్స్కి సంబంధించినటువంటి జనసంఘ మండలంలో నీమ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ మనకు కనబడుతుంటుంది అనమాట. సో ఈ విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి ముంబై హైవే పైన అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ లైక్ ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి అతి దగ్గరలో ఉన్నటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటండి? సో ఈ ప్రాజెక్ట్ మెగా గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాం కదా, 200 acres. జనరల్గా మనం ఎక్కడైనా 4-5 ఎకరాలు 10 ఎకరాల ప్రాజెక్టులు తీసుకుంటే ఓన్లీ ల్యాండ్ మాత్రం తీసుకోగలుగుతాం, కానీ వీ కాంట్ ఎంజాయ్ లైక్ ఫెసిలిటీస్ అనమాట. ఇక్కడ మనం 200 acresలో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో అన్ని రకాల ఫెసిలిటీస్తో మనకు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, దాంతోపాటు ఒక సాయిబాబా గారి మందిరము అండ్ దాంతోపాటు సంబంధించినటువంటి అన్ని రకాల ఫామ్ హౌస్ కట్టుకొని ఉండే విధంగా మనం ఒక మ్యాంగో ప్లాంటేషన్ వేసిస్తున్నాము. ఇది డిటిసిపి ప్లాట్ అయినప్పటికీ ఇల్లు కట్టుకొని ఉండే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడంతో పాటు ఫామ్ హౌస్ ఎంజాయ్ చేసుకునే విధంగా ప్రతి ప్లాట్లో మనము మ్యాంగో ప్లాంటేషన్ డెవలప్ చేస్తున్నాము. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల మనం ప్రైస్ కనుక చూసినట్లయితే గజం భూమి మినిమం 15,000 పైన ఉంది గజము. బట్ ఈ ప్రాజెక్ట్లో మనం కోట్ చేసిన ప్రైస్ గజం భూమి కేవలం 13,000 రూపాయలే. అంటే సుమారు 25 లక్షల వర్త్ ఆఫ్ ప్లాట్ మనం ఓన్లీ 21-22 lakhsకే మనం ఇస్తున్నాము. సో బిగినింగ్ కాబట్టి. అండ్ ప్రజెంట్ మనకి ఏమన్నా ఫుల్ పేమెంట్ ఆప్షన్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఎవరైనా మనకు ఆన్ ది స్పాట్ మనకు 15 daysలో పేమెంట్ చేసిన వాళ్ళైతే స్పాట్ పేమెంట్ ఆప్షన్లో గజం భూమి 11,111 రూపాయలకే ఇస్తున్నాము. ఓకే, అంటే 15,000 రూపాయలు గజం అమ్మాల్సిన భూమి చుట్టుపక్కల మార్కెట్ నడుస్తుంది. మనం ప్రజెంట్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో 11,000కే ఇస్తున్నాము. లేదా ఒక 45 days to 60 days పేమెంట్ ఆప్షన్లో మాత్రం 13,000కి ఇస్తున్నాము. సో ఇదే మనం ఈ సైట్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఈ ల్యాండ్ కొనడం వల్ల కస్టమర్కి, అంటే ల్యాండ్ ఎవరైతే కొనబోతున్నారో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? సో ప్రజెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఈ ల్యాండ్ ఫ్యూచర్లో మనకు ఈ నీమ్స్ రావడం వల్ల, అంటే మన సైట్ దగ్గరలో ఉన్న మండలం పేరు వచ్చేసి జరాసంగ మండలము. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన నీమ్స్ NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని సుమారు 13,000 ఎకరాల్లో 40,000 కోట్ల పెట్టుబడితో సుమారు 7 లక్షల పై ఉద్యోగావకాశాలు వస్తున్నటువంటి అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ ఇది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాలో ప్రపోజ్ చేసిన 9 ఇండస్ట్రీ పార్క్లో ఇది ఒక ఇండస్ట్రీ పార్క్. సో ఇది రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా మరొక హైటెక్ సిటీ లాగా, మరో గచ్చిబౌలి లాగా, మరో ఆదిబాట్ల, శంషాబాద్లో ఏ విధంగా అయితే ఒక 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 10 లక్షలు పెట్టిన వాళ్ళకి వాళ్ళకి ₹1,00,00,000 ఏ విధంగా వస్తున్నాయో అదే మాదిరి మరొకసారి రియల్ ఎస్టేట్ బూమ్ జరిగే అవకాశం ఉంది. అందుకోసం ఆ ఏరియాలో ఎప్పుడైతే 7 లక్షల ఉద్యోగాలు వస్తాయో ఆ చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్ ఏరియాగా డెవలప్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అయ్యి రియల్ ఎస్టేట్ బూమ్ బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి సో మనం అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. సో పిల్లల భవిష్యత్తుకి మంచి రిటర్న్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అప్పటి వరకు మనకంటూ ఒక ఫామ్ హౌస్ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే హైదరాబాద్ చాలామంది బతకడానికి వస్తుంటారు. సో మనం ప్రతి వీక్ డేస్లో, ప్రతి హాలిడేస్లో మనం మన హోమ్ టౌన్ వరకు వెళ్ళలేం. కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక 1 hour జర్నీలో నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలని ప్రతి ఒక్కరికైతే కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అయితే వచ్చింది. అలాంటి వాళ్లకు విత్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ అప్రోచింగ్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్తో మ్యాంగో గార్డెన్ వేసిస్తున్నాం మనం ప్లాట్లో. కాబట్టి తనకంటూ ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లేదు ఫామ్ హౌస్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకోలేనన్న వాళ్ళకి పిల్లల కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు మేము ఇస్తున్నటువంటి క్లబ్ హౌస్లో వాళ్ళు లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్తో కూడుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో, ఈ ల్యాండ్కి దగ్గరలో ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి సార్ ఇన్ ఫ్యూచర్? ప్రజెంట్ అయితే మన ప్రాజెక్ట్ దగ్గరలో రైల్వే స్టేషన్ ఉందండి, కోహిర్ రైల్వే స్టేషన్. అండ్ అతి దగ్గరలో మనకు నీమ్స్ అనే కొత్త ఇండస్ట్రీ పార్క్ వస్తుంది, దాన్ని డిస్కస్ చేద్దాము. అండ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీస్ అయినటువంటి పిరమిడ్ ఇండస్ట్రీ అక్కడే ఉంది. అండ్ మహీంద్రా ట్రాక్టర్స్ ఫ్యాక్టరీ అక్కడే ఉంది. రీసెంట్గా మీరు EV వెహికల్ కూడా KTR గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు వోక్సెన్ అనే బిజినెస్ స్కూల్ ఉంది అక్కడ. సుమారు వాళ్ళు 500 కోట్లతో మళ్ళీ కొత్త యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు.
అండ్ రీసెంట్గా బీదర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. అరౌండ్ 15-20 కిలోమీటర్ జర్నీలో మనకు బీదర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. అండ్ మరొక వైపు సింగూర్ డ్యామ్ ఉంది, ఒక పెద్ద పర్యాటక కేంద్రము. అండ్ కొత్తగా ప్రపోజ్ అయ్యే సిటీకి ఈ ఇండస్ట్రీ పార్క్ వల్ల కొత్తగా డెవలప్ అయ్యే మరో హైదరాబాద్ సిటీకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ ఉన్న ఒక పెద్ద సింగూర్ డ్యామ్ అని చెప్పొచ్చు. సో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా నదులు లేవు. ఓన్లీ ఈ జహీరాబాద్ చుట్టుపక్కల ఓన్లీ ముంబై హైవేకి ఆనుకొని మనకు నది ఉందన్నమాట, అది మంజీరా నది. దానిపైన ఒక సింగూర్ డ్యామ్ కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మనం ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ఎన్నో రెట్లు పెరిగి పిల్లలకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సార్ సిటీ కొంచెం దూరం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా, ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ప్రజెంట్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రాజధాని, సో ముంబై హైవేకి ఆనుకుని ఉంది. బట్ సిటీకి చాలా దూరం అనే భావనలో ఉన్నారు. బట్ ఇప్పుడు ఇవాళ రేపు దూరాన్ని కిలోమీటర్లు కాకుండా మనం టైంలో కౌంట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఈ జర్నీ వెళ్ళడానికి మనకి 80 కిలోమీటర్లు పడుతుంది. అప్రాక్సిమేట్ 1.5 or 2 hours పట్టచ్చు. బట్ కానీ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి హైవేస్ వల్ల ఇప్పుడు మన కొత్తగా మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 30 కిలోమీటర్లు సెంట్రల్ గవర్నమెంట్ 1200 కోట్లతో రోడ్ డెవలప్ చేస్తుందన్నమాట. ఎక్స్ప్రెస్ హైవే మీరు చూడొచ్చు, ఆ వైపు వస్తే ఇప్పుడు బిహెచ్ఎల్లో వర్క్ నడుస్తుంది. ప్రజెంట్ 4 lane ఉన్న రోడ్ని వాళ్ళు 8 track చేస్తున్నారు. అంటే సుమారు 1 కిలోమీటర్కి దే ఆర్ స్పెండింగ్ 40 crores. అంటే 30 కిలోమీటర్ల రోడ్ విస్తరించడానికి దే ఆర్ స్పెండింగ్ 200 crores. ఇది phase 1. సో phase 2లో మళ్ళీ సంగారెడ్డి నుంచి జహీరాబాద్ నిమ్స్ వరకు ఈ 4 lane రోడ్ 8 track రోడ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఎక్స్ప్రెస్ హైవే వల్ల ల్యాండ్ దూరం అనేది కిలోమీటర్లు కాకుండా టైంలో మనం ఈజీగా రీచ్ అయిపోయే అవకాశం ఉంది. ఎన్నో ఫ్లైఓవర్స్, స్కైవేస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మరొక వైపు మనం చూస్తే రీసెంట్గా మోదీ గారు మనకు MMTS ట్రైన్ లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ దగ్గరలో మనకు నిమ్స్ని కనెక్ట్ చేసే విధంగా రైల్వే స్టేషన్ ఉంది. కాబట్టి MMTS ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి నియరెస్ట్ హైదరాబాద్లో జాబ్ చేసే వాళ్ళు కూడా మన రాజధాని ప్రాజెక్ట్లో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని మ్యాక్స్ 45 minutes 1 hourలో మనం హైదరాబాద్కి వచ్చి జాబ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ బుల్లెట్ ట్రైన్ కూడా శాంక్షన్ అయింది. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళడానికి ప్రజెంట్ 14 గంటల జర్నీ మనము 3 hours-కే వాళ్ళు కుదించడం జరుగుతుందన్నమాట. వన్స్ 3 yearsలో బుల్లెట్ ట్రైన్ మనకు DPR లాంచ్ అయిపోయింది. 3 yearsలో మనం ఆ ట్రైన్ యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ హైదరాబాద్లో ఫస్ట్ స్టాప్ అయితే, సెకండ్ స్టాప్ జహీరాబాద్, ఓన్లీ 10 minutes జర్నీ అంతే. కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాల ఫెసిలిటీస్ లైక్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది జహీరాబాద్కి. ఎగ్జిస్టింగ్ బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇవన్నీ ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల, ఈ విధంగా రోడ్ అండ్ ఎయిర్వేస్ అండ్ ట్రైన్ కనెక్టివిటీ వల్ల సో మనకు రేపు ఫ్యూచర్లో దూరం అనేది తగ్గిపోయి సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది. మనం ఇదివరకు చూస్తే ఢిల్లీకి ప్యారలల్గా న్యూఢిల్లీ అండ్ నయా చెన్నై, నయా బెంగళూరు, నయా ముంబై, అదే మాదిరి నయా హైదరాబాద్ సిటీ ఇక్కడ కొత్తగా సృష్టించబడుతుంది. కాబట్టి మనం ముందు చూపు భవిష్యత్తు విజన్ను దృష్టిలో పెట్టుకొని మనం ఇవాళ తక్కువ రేట్లో 11,000-13,000 గజంలో మనం ల్యాండ్ దొరికినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో ఇదే మళ్ళీ 50,000 లక్షల రూపాయలు అయ్యి మన పిల్లలకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. భూమి కొనాలనుకుంటే చాలామంది చాలా ఆలోచిస్తూ ఉంటారు సార్. సందేహం ఉంటుంది వాళ్ళకి, అవకతవకలు ఏమైనా ఉంటాయేమో అని. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అండ్ భరోసా ఏంటి? సో మనమైతే ఇప్పుడు DTCP అప్రూవ్డ్ డెవలప్ చేశాం కాబట్టి DTCP నామ్స్ ప్రకారం మనకు ఈ ల్యాండ్లో వచ్చే కాంప్లికేషన్, లీగాలిటీస్, టెక్నికల్ ఇష్యూస్ అన్ని మనం ముందే ఫిల్టర్ చేసేసి గవర్నమెంట్ చేత అప్రూవ్ చేయబడ్డ ప్రాజెక్ట్ ఇది. అండ్ రేరా అప్రూవ్డ్ అంటే ఏంటంటే మనకు ఈ ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు చెప్పాం మీకు, లైక్ ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, రోడ్లు, డ్రైనేజ్, కరెంటు, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, బాబా టెంపుల్, క్లబ్ హౌస్ ఇవన్నీ చెప్పాం కదా. ఇవన్నీ చేస్తారా చేయడానికి గ్యారంటీ ఏంటి అని ఒక సందేహం ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో DTCP ప్రాజెక్ట్లో యాస్టీస్ HMDAలో ఉన్నటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని రకాల గ్యారంటీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ ప్రాజెక్ట్లో కొంత ల్యాండ్ని గవర్నమెంట్ సెక్యూరిటీ కింద మార్టిగేజ్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే డెవలపర్ ఇవన్నీ చేస్తారో అప్పుడే గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత యాజ్ పర్ బ్రోచర్ ప్రకారం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తేనే వాళ్ళు సెక్యూరిటీ మార్టిగేజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒకటి DTCP అప్రూవల్ కాబట్టి జెన్యూన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎక్కడ కూడా మనకు SC/ST ల్యాండ్స్, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్స్, FTL ల్యాండ్స్, లేకపోతే ఆర్మీ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ మనకి ఇక్కడ DTCP వెంచర్లో అప్రూవల్ రావడం జరగదు. కాబట్టి జెన్యూన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనము రేరా అండ్ DTCPలో మార్టిగేజ్ చేస్తాం కాబట్టి ల్యాండ్ 100% మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్, డెవలప్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో కాబట్టి ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ధైర్యంగా చేయొచ్చు. యూజువల్లీ ల్యాండ్ కొనే వాళ్ళకి, పర్టికులర్ ఈ ల్యాండ్ కొనే వాళ్ళకి సలహా అంటే మీరు ఏమి ఇస్తారు?
సో ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి మనం రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఇల్లు కట్టుకోవడానికా లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ తీసుకోవాలి. సో ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం మనం ఓఆర్ఆర్ లోపల లేదా ఓఆర్ఆర్ బయట కొనుక్కోవాలి. అది గజం భూమి 50,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది పిల్లల భవిష్యత్తు కోసం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ఇంజనీరింగ్ చేయడానికి లేదా డాక్టర్ చేయడానికి లేదా ఒక డిగ్రీ చేయడానికి 5 లక్షల నుంచి 10 లక్షలకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటే, భవిష్యత్తులో రాబోయే 10-15 సంవత్సరాల్లో ఒక నార్మల్ గ్రాడ్యుయేట్ కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేయించాలంటే కనీసం ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. సో మనం ఒకప్పుడు మన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి 5 లక్షలు డిగ్రీ వరకు అయిపోయింది. ఇవాళ సంవత్సరం 4 లక్షలు అవుతుంది. కాబట్టి మనం ఈ ఫీజులు ఎట్లా అట్లా కడుతుంటాం. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కావాల్సిన 1 crore అమౌంట్ ఒక్కసారి పూల్ చేయాలంటే సో సామాన్యంగా పూల్ చేయలేము. ఈరోజు మీరు 10 లక్షలతో 20 లక్షలతో కొన్న భూమి రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం 10-15 సంవత్సరాలు పోయిన తర్వాత అది మీకు ఆస్తిలాగా మారి 1 కోటి 2 కోట్ల రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. గతం కనుక చూస్తే మనకు అదేవిధంగా సిటీ అవుట్స్కట్స్లో ఉన్న భూమి ఇవాళ 1 కోటి 2 కోట్లు వస్తున్నాయి. ఇది కూడా రేపు భవిష్యత్తులో మీ పిల్లలకు హైయర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడే మంచి ఆస్తిలాగా మారే అవకాశం ఉంది అనే ఒక దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దూరమైనా పర్లేదు, ఫ్యూచర్ ఉందా లేదా, అక్కడ డెవలప్మెంట్ వస్తుందా రావట్లేదా, నేను ఇప్పుడు చెప్పిన వివరాలన్నీ మీరు చెక్ చేసుకొని NIMZ ఇండస్ట్రీ పార్క్ వస్తుంది అండ్ హైవేకి ఆనుకొని ఉందన్న 2 విషయాలు మైండ్లో పెట్టుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% పిల్లలకి ఇది భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.